ఈనాటి హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి వాదనలు వేడెక్కుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని దూషణలతోటి రాజకీయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. హోంమంత్రి అనితని మాజీ మంత్రి అమర్నాథ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి నిన్న ఈ ఇష్యూకి సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం వైసీపీకి మహిళల పట్ల ఏ విధమైనటువంటి అభిమానం ఉంది అనేది అమర్నాథ్ వ్యాఖ్యల ద్వారా తెలిసిందే అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెబుతూనే తన తల్లిని అలాగే తన భార్యను దూషించినటువంటి సందర్భాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అప్పటి మంత్రి రోజా మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దూషణలతో కూడినటువంటి మాటలను ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అలాంటి సందర్భం నుంచి మళ్ళీ ఇప్పుడు హోంమంత్రిని డైరెక్ట్గా టార్గెట్ చేయడం, ఆమెకు సంబంధించినటువంటి వేషధారణ కావచ్చు, వస్త్రధారణకు సంబంధించినటువంటి అంశాలతో పాటు బాడీ షేమింగ్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడడం అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా చెబుతోంది. అంతేకాకుండా గతంలో భారతీ రెడ్డి గురించి మాట్లాడినటువంటి తమ పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించామనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం హోంమంత్రి మీద చేసినటువంటి దూషణలతోటి దళితులు మహిళల్లో ఆగ్రహం తెప్పిస్తోంది అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతోంది. సో ఇక్కడ హోంమంత్రికి కూడా ఒక రకంగా సామాజిక వర్గాన్ని గంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే హోంమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు అనమాట. నిందితులకి ఎవరైతే ఇలాంటి అంటే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా కులం కావచ్చు, అంతేకాకుండా మతం కావచ్చు, ఇవేమీ కూడా ఉండవని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి పరిస్థితి ఉండకూడదు, రాగద్వేషాలకి అతీతంగా వాళ్ళు పరిపాలన చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రమాణం చేసేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఒక రకంగా చెప్పాలంటే సామాజిక వర్గపరమైనటువంటి రాజకీయాలను రెచ్చగొట్టే విధంగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడుస్తున్నాయి. సరే, మహిళల పట్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్, గతంలో వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి వీళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఈ అమర్నాథ్ వ్యాఖ్యల వెనక అసలు కారణం ఏంటి, ఎందుకని ఆయన ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనేటటువంటి దాని మీద ప్రస్తుతానికి సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని మీద మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు రేగిడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బేతంచెర్ల శ్రీనివాసనాయుడు గారు జనసేన అధికార ప్రతినిధి మనతోటి జూమ్లో ఉన్నారు. వీరితో పాటు కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే మేడ విజయభాస్కర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. కీర్తన్ గారు కూడా వారు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు కూడా వాళ్ళు కూడా లైవ్లో జాయిన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రేగిడి లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం, సో హోంమంత్రి అనిత గురించి మాట్లాడారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కదా, గతంలో కూడా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు, అప్పట్లో ఉన్నటువంటి మహిళా మంత్రుల మీద చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. సరే, అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పేది కూడా కరెక్ట్ కాదు. సో మహిళల పట్ల ఏ పార్టీ అయినా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, సో మహిళల పట్ల మాట్లాడేటువంటి సందర్భంలో కొద్ది గొప్ప కొంచెం సమయం పాటిస్తే సరిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దీన్ని ఏకంగా రాజకీయాలకు వాడుకొని ఆ మాటలను తీసుకొచ్చి మొత్తం పార్టీ యొక్క స్వరూపం ఇది అని చెప్పి తెలియజేసేటటువంటి ఒక ప్రయత్నంగా మారుతుంది. ఏమంటారు? రాజు గారు నమస్కారం అండి. మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, అలాగే ప్రైమ్ 9 వీక్షల యాజమాన్యానికి నమస్కారం. సరే, మనం గతంలో ఇదే టీడీపీ నుంచి చాలా మంది కూడా మనం చూస్తే ఎవరైతే మరి ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా రోజా గారిని పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ స్టేజ్ పైన ఆవిడ మేకప్ వేసుకుంటుంది, ఆవిడ మేకప్ చూసుకుంటేనే వికారంగా ఉంటుంది, చూడమాయా నా అందం చూడమాయా నా వయ్యారం చూడమాయా అన్నట్టుగా అంటదని చెప్పి వెకిల్ చేష్టలు చేసి మాట్లాడిన విధానం మనం చూసాం. అదే అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజున ఎవరైతే సుచిత్ర గారు మాకు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆవిడని కూడా ఎవరి సంఖ నాకడానికి వెళ్ళావన్న పదాలు కూడా మరి వాడడం జరిగింది. అలాగే మనం చూస్తే బండారు సత్యనారాయణ ఒక ఎమ్మెల్యే రోజా గారిని ఎంత ఘోరంగా మరి ప్రెస్ మీట్ పెట్టి
మరి బ్లూ ఫిల్మ్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్పి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఆ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థించారు, నీకెందుకు నేను తోడుకున్నానని చెప్పి ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ మనం చూసాం ఏ రకమైనటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా డైమండ్ రాణి కూడా మాట్లాడడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు ఏ రకమైనటువంటి పదజాలం వాడారు, తింగరదానా తింగర జుట్టు వేసుకొని తింగరగా విధానాలతో ఉన్నామని చెప్పి రోజా గారిని మాట్లాడడం జరిగింది. అంటే ఈ పదాలను కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు మరి ఈ తెలుగు మహిళలకి ఆ రోజున మహిళలు గుర్తుకు రాలేదా? అంటే ఈ రోజున అనిత గారిని అన్నారు, నన్ను దళిత మహిళలకి క్షమాపణ చెప్పాలంటే మరి ఆ రోజున సుచరిత్ర గారు కూడా దళిత మహిళే కదా. మరి ఆ రోజున అయ్యన్న పాత్రులతో మరి ఎందుకు క్షమాపణ చెప్పించలేకపోయారు? ఎందుకు ఆ రోజున టీడీపీ పార్టీ అయ్యన్న పాత్రుడి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? బండారు సత్యనారాయణ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి చూస్తే ఒకరు కాదు, టీడీపీ పార్టీలో చాలా మంది మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ ఆయన కూడా ఆ రోజున ఆరోగ్య శాఖ మంత్రికి ఉన్నటువంటి విడుదల రజనీ గారిని కూడా మీ మంత్రి ఏం చేస్తూ ఉంది, మేకప్ వేసుకుని తిరుగుతూ ఉంటుందా, ఇంకేం పట్టించుకోదా, మీ విడుదల రజనీ ఏం చేస్తూ ఉంది, మేకప్ వేసుకోవడానికని మాట్లాడలేదా? మరి అదే చింతమనేని ప్రభాకర్ గారు ఒక విధుల్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేని మరి ఆ యొక్క ఉన్నటువంటి ఇసుక దందాన్ని కొనసాగించినప్పుడు ఆయన పైన ఏం చర్యలు తీసుకున్నారండి? అంటే మరి ఆ ఎంఆర్ఓ మహిళ కాదు, మరి ఈ రోజున ఉన్నటువంటి ఆ విడుదల రజనీ గారు కానీ, లేకపోతే రోజా గారు కానీ, లేకపోతే సుచిత్ర గారు కానీ వీళ్ళెవరు మహిళలు కాదు. మీరు మాత్రం మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఉన్మాదుల్లాగా ప్రవర్తించి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి ఈ పదజాలం వినియోగించి ఈ పదజాలం ఉచ్చరిస్తే మాత్రం మంచిదా? ఈ రోజున ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నటువంటి అనిత గారు గతంలో ఏమన్నారంటే ఒక సాటి మహిళగా ఆవిడ అనవసరం మాట్లాడండి. అవి మీరు భారతమ్మ గారు అని అంటారు, విజయమ్మ గారు అంటారు. మరి మారిని అమ్మగారు అంటే మీ నాన్నగారు వాళ్ళకి ఏమవుతారని చెప్పి సంపాదించారు ఆవిడ. మరి ఈ రోజున అనితమ్మ నేను అంటే ఉన్నా, మరి అనితమ్మ నేనంటే అనితమ్మ గారు, అలాగే మా నాన్నగారు అనితమ్మ గారు ఏమవుతారు అనవచ్చా? తప్ప కదండి. అమ్మ అన్న పదాన్ని ఒక భూత పదంగా చూపిస్తారండి. అమ్మ, అక్క, చెల్లి అనే పదాలు భూత పదాలుగా చూపిస్తారండి. ఆ విధంగా మాట్లాడచ్చు. బాధ్యత గల ఉన్నటువంటి వ్యక్తిగా మీరు గతంలో మీరు చేసిన వాక్యాలు మరి ఎంత దుమారం అయిపోయి, మరి ఆ వాక్యాలకి మీరు ఎందుకు వెనక్కి తీసుకోవాలా? మీరు ఎందుకు దానికి క్షమాపణ కోరలా? అయ్యా నేను మాట్లాడిన మాటలు తప్పు, నేను అటువంటి మాటలు పదజాలు వినియోగించుకోకూడదు అని మరి హోమ్ మినిస్టర్ గారు ఎందుకు అందలేకపోయారు? ఇదే గుడివాడ అమర్నాథ్ గారిని ఏమన్నారండి? ఆడవడో మినిస్టర్ అంట గుట్టి పగిలిందంట, వాడవడో ఏంటండి? తప్ప కదండి. అక్కడ మేల్ అయినా ఫిమేల్ అయినా స్త్రీ అయినా పురుష అయినా ఎవరినైనా గౌరవం ఇచ్చిపుచ్చుకొని మాట్లాడాలా. వాడవడో అంటే ఏంటి అహంకారం? ఇదేమైనా పదవి ఉందని అహంకారమా? లేదు పదవితో కూడిన మదమెక్కిన అహంకారమా? లేదు మీరన్నట్టుగానే తప్పు చేస్తే ఎవరికి దళిత కార్డు వేయొద్దు, ఎవరికి ఏ కులం కార్డు వేయొద్దు అని మీరే చెప్తూ ఉన్నారు కదా. మరి అటువంటి తప్పుడు మాట్లాడిన మీకు ఈ రోజున దళిత కార్డు మీరు ఎందుకు వినియోగిస్తారు? అనిత గారు అన్నా మీరు తప్పుగా మాట్లాడి నీ దళిత మహిళని నేను దళిత హోమ్ మినిస్టర్ అని మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? ఆ దళిత కార్డును వినియోగించే హక్కు మీకు ఎక్కడుంది? అంటే మీరు మాట్లాడే మాటల్లో ఎక్కడ కూడా ఇది ఉండదు. కానీ ఒక శుద్ధపూసలాగా వేరే వాళ్ళ మీద మాట్లాడటం, వాళ్ళు ఏదైనా కౌంటర్ చేస్తే మాత్రం దానికి నీ దళితమ్మని, నీ దళిత ఆ స్త్రీని, నీ దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి ఈ రోజున మాట్లాడడం తప్పు కదండి. ఇది సమాజంలో ఎటువైపు తీసుకెళ్తారండి? రాష్ట్రంలో లాండరీ అనేది ఎక్కడ కూడా కనబడట్లేదు, క్షీణించే శాంతి భద్రతలు క్షీణించే రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మరి ఆడబిడ్డల పైన అఘాయిత్యాలు, రేపులు, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం విజయవాడలో 23 సంవత్సరాల ఒక యువకుడిని కాపు సామాజిక వర్గం చెందినటువంటి గాదే సాయి కృష్ణని మరి 4 రోజుల క్రితం మరి ఆయన్ని లాకప్ డెప్త్ చేసి ఆయన్ని తీసుకెళ్లి ఆయన అంత్యక్రియలు కూడా పోలీసుల వారే చేశారు. ఆయన కాల్చిన బూడిద కూడా ఆ తల్లిదండ్రులకు ఇవ్వాల. సరే మనం చూసాం హెడ్మా ఒరిస్సాలో హెడ్మా ఒక నక్సలైట్ చనిపోతే పోలీసులు తన బాడీని కూడా తన తల్లి కప్పకి ఇచ్చారు, ఆఖరి చూపు చూసుకోమని. అంతకన్నా దారుణం అండి. ఆయన మీద కేసులు ఉండొచ్చు, ఏదన్నా తీసుకోకూడదు. ఆ చట్టాన్ని రేఖ లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ వేరేలేండి, ఒక్క నిమిషం అనండి. రేఖ లక్ష్మణరావు గారు దాని గురించి చర్చిద్దాం.
ఎస్ దాని గురించి కూడా చర్చిద్దాం. ఎస్ దాని గురించి కూడా చర్చిద్దాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వినండి సార్, అయింది కదా, టైం అయింది. ఒక్క నిమిషం వినండి 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 వినండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం చర్చించాలి. కాదు కాదు, ఇది ప్రసంగం కాదు. ఒక్క నిమిషం వినండి సార్, మీకు ఇస్తాను, టైం ఇస్తాను, అయిపోలేదు కదా డిబేటు. ఎస్ బేతంచెర్ల శ్రీనివాసనాయుడు గారు, సరే ఇప్పుడు రేగిల్ లక్ష్మణరావు గారు ఆయన ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. గతంలో మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా మాట్లాడారు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. సో ఏంటి, సరే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనేటటువంటి వాదన, లేకపోతే మాట్లాడేటటువంటి సందర్భాలు అది ఏ పార్టీ అయినా కావచ్చు. సో అనేక సందర్భాల్లో మీ పార్టీ అధినేత కూడా అనేక సందర్భాల్లో చెప్పారనమాట. సో ఏ పార్టీ అయినా సరే మాట్లాడేటువంటి సందర్భంలో కొంచెం మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వాదన అనేక సందర్భాలు ఆయన చెబుతూ వచ్చారు. మరి ఈ నేపథ్యంలో సో ఎలా చూడొచ్చు అంటారు ఇది? అంటే ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు, అలా మాట్లాడడం కరెక్టా? సో గతంలో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడతాం అనేటటువంటి ఒక సమర్థన అనేది మనం అది జస్టిఫికేషన్ అవుతుందా ఏంటి అసలు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులు నమస్కారం అండి. రాజు గారు మీకు మరియు మన వయసు సోదరులు గారు నమస్కారం. మనం మన సోదరుడు మాట్లాడడానికి సమాధించే ముందు అసలు ఈ రాజకీయాల్లో పర్సనల్ అసాసినేషన్ అనే దోషంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఒక్కసారి ఒక నిమిషం మాట్లాడుకుందాం. మనం 1950 నుంచి 60 దాకా ఇందిరాగాంధీ పరిపాలనప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న దోషంలు వచ్చేవి, కానీ ఎక్కడ అంత సీరియస్ ఇది వచ్చేది కాదండి. తర్వాత 75లో ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ పెట్టారో, ఎమర్జెన్సీ టైంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలని వాళ్ళు దేశద్రోహులని విమర్శించడం, తర్వాత ఇందిరాగాంధీని కూడా విమర్శించడం జరిగింది. తర్వాత కాలంలో 1980 నుంచి 90 వరకు రాజీవ్ గాంధీ గారు కానీ మన ఇందిరాగాంధీ ఉన్న టైంలో కొన్ని మన ప్రాంతీయ పార్టీలు రావటం, అప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న దోషాలు జరిగినాయి తప్ప ఇంత పెద్దగా ఇలా పర్సనల్ అసాసినేషన్ జరగలేదు సార్. అలాగే 90 నుంచి 100 లోపు అప్పుడు కాస్త టీవీలు ప్రాచుర్యం జరగటం, మనం అక్కడ అసెంబ్లీలో మాట్లాడేది కానీ పార్లమెంట్ మాట్లాడేది కానీ డైరెక్ట్గా ప్రజలు చూడటం వల్ల ప్రజలకి ఏం మాట్లాడారు అనేది ఫాస్ట్గా చేరవేయటం జరిగింది టీవీల ద్వారా. కానీ 2000 తర్వాత ఇది ఈ సోషల్ మీడియా ఒకటి వాట్సాప్లు కానీ ఇటు రావటం వల్ల ఇది మరీ ప్రాచుర్యం ఎక్కువపోయి ఎవరు ఏ చిన్న చిటిక్కుమన్నా ఎక్కడేదన్నా ఏ రాజకీయ నాయకుడు ఏ చిన్న మాట తప్పు మాట్లాడినా దక్కమనే జనం మీద కలటం, జనంలో ప్రశ్నించడం అనేది స్టార్ట్ అయింది. మొదటగా మన ఈ తెలంగాణలో కేసీఆర్ గారు వాళ్ళ తెలంగాణ కోసం అని చెప్పి ఆంధ్రుల్ని చాలా విధాలుగా దుష్పాషలాడారు. సరే అది జరిగిపోయిన విషయం. కాకపోతే అక్కడి నుంచి మామూలుగా ఈ దుష్పాషలాడటం కానీ ఇది అనేది అప్పుడే స్టార్ట్ అయింది సార్. తర్వాత ఆటోమేటిక్గా 2014లో కాంగ్రెస్ మన ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కారు. గద్దెనెక్కిన తర్వాత అంత పరుషజాలంగా మాట్లాడటం కానీ పర్సనల్ ఎక్కడ జరగలేదు. కానీ ఎప్పుడైతే 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చారో అక్కడి నుంచి అసలు పర్సనల్గా మాట్లాడటం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే వాళ్ళు చేసే డెవలప్మెంట్ని చూపించలేక ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలని చెప్పి వాళ్ళని పర్సనల్గా మాట్లాడటం అనేది పర్సనల్గా హింసించడం చాలా చేశారు. ఉదాహరణకి మనం 2-3 మొక్కలు చెప్పుకోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారి మా వైఫ్ని వాళ్ళ భార్యమని వాళ్ళు అసెంబ్లీలో ఎంత ఇదిగా మాట్లాడారో మీకు చూసింది. అప్పుడే కదా మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశను శోభించి నేను నెక్స్ట్ సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతాను లేకపోతే అడుగు పెట్టని చెప్పి బయటకు వెళ్ళడం జరిగింది. అది ఏ సభ్య సమాజం హర్షించని ఇదండి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు మనోళ్ళు కొంతమంది తెలుగుదేశం నాయకులు వాళ్ళ లేడీస్ని మన నాయకురాలని అన్నదానికి మేము కూడా యాజ్ ఏ జనసేన లీడర్గా మేము కూడా హర్షించట్లేదండి, అది తప్పనే చెప్తున్నాం. కానీ ఎప్పుడన్నా వీళ్ళు వాళ్ళ నాయకులు ఎప్పుడన్నా ఏదైనా తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పిన దాఖలాలు ఒక్కటి కనపడలేదండి. అంతెందుకండి నిన్న మన పేరు నానిగారు ఆయన మాట్లాడిన తప్పని అనకుండా ఆయన వెనకేసుకొచ్చి మీరు ఎన్ని కేసులు పెడితే అంత పెద్ద లీడర్ అవుతాడు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఎంత బాగా తిడితే ఎన్ని కేసులు పెడితే వాళ్ళని అంత పెద్ద లీడర్ని చేస్తారండి. అంటే 10 కేసులు ఉంటే ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, 20 కేసులు ఉంటే మినిస్టర్ ఇస్తారు, లేదా ఇంకొక 50 కేసులు ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారండి. అంటే ఆ రకమైన ప్రాతిపదికన నిన్న సారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే చెప్పారు నాని గారు, మీరు మా అమర్నాథ్ని పెద్దోడిని చేస్తున్నారు, మీరు ఎన్ని కేసులు పెడితే అంత పెద్దోడు అవుతాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏందండి రాజుగారు మీరే అర్థం చేసుకోండి. అంటే మీరు తిట్టండి, కేసులు పెట్టుకోండి, మీరు పెద్ద నాయకులు అవుతారని చెప్పకనే చెప్తున్నారండి. అసలు రాజకీయాల్లో అసలు ఇలా తిట్టడం అనేది ఏంటండి, అసలు
ఇప్పుడు ఒకసారి మాట్లాడితే తప్పు అంటారండి, 5 ఏళ్ళు మాట్లాడితే ఏమంటారండి? సంస్కృతి అంటే వైఎస్ఆర్సీపీ సంస్కృతి ఏంటంటే తిట్టడం. ఆ? ఇప్పుడు అంతేందుకంటే మొన్న నానిగారు అంటారు, నానిగారు అదే మన కొడాల నానిగారు యాక్షన్ చేసి మరి చూపించి మన ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే దండం దండం వంగి పెడతారంట. అంటే అంతకుముందు మన వైఎస్ జగన్ గారు కాళ్ళకు దండం పెట్టిపోయారు, దాన్ని ఏమంటారు అంటే అది కనపడవా, వాళ్ళకి గుర్తుండదా, లేకపోతే ఇంకేమైనా ఉందా అర్థం కావట్లేదండి. ఇది రాజకీయాల్లో మేము జనసేన తరపున మేము చెప్పేది ఒకటే అండి, ఆడవారిని దూషించటం అనేది మేము ఎప్పుడూ వ్యతిరేకిస్తాము. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ మహిళలు కావచ్చు, ఎవరైనా సరే మీరు విధి విధానాలను విమర్శించండి. విధి విధానాలు మీకు ధైర్యం ఉంటే విధి విధానాలు చేయండి. మేము చేసే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే పనులు ఏమైనా తప్పులుంటే తప్పులు దొరికితే మీరు మా దృష్టికి తీసుకురండి, సద్విమర్శలు చేయండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో వచ్చి మీకు ఏమైనా తప్పులు జరిగితే మాకు చెప్పండి అని మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరు. ఎక్కడో ఉంటారు, ఏదో చేస్తారు, ఏదో చేయట్లేదు అంటారు. మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళ యొక్క సద్విమర్శలు ఆహ్వానిస్తున్నాం. మేము తప్పు చేస్తే చెప్పని చెప్తున్నాం. మేము ఎక్కడ వెనకాట్లేదు, ఎక్కడ రొమ్ము మన ఈపి జీపిచి ఎక్కడ పరుగు తీయట్లేదండి. వీఆర్ రెడీ టు ఫేస్. ఎందుకంటే తప్పులు అనేవి సహజంగా దొరుకుతుంటాయి. ప్రతి అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయండి, అవి ఎత్తి చూపాల్సిన బాధ్యత మీది, ప్రతిపక్షాన్ని సద్విమర్శలు చేయండి, చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. అంతేగాని తిట్టడాలు ఏంటంటే మరి ఆడవాళ్ళని, ఒక దళిత మహిళని, ఒక హోమ్ మినిస్టర్ని మరి ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము జనసేన తరఫున. ఓకే సార్, ఓకే మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు ఉండండి ప్లీజ్, ఉండండి. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం సరే రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు హోంమంత్రి అనిత గురించి మాట్లాడినటువంటి మాటల్ని హైలైట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. ఆమె అలా మాట్లాడడం చాలా దారుణం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న నారా లోకేష్ కూడా దీని మీద స్పందించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎవరైనా సరే మహిళల్ని మాట్లాడడం అనేది తప్పు. సో గతంలో ఏ విధంగా మాట్లాడారో కూడా మనం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో ఒక ఎమ్మెల్యే అనుకుంటాను, ఆయన టీడీపీలో ఒక ముఖ్యమైనటువంటి నేత. సో ఆయన రోజా గురించి ఏం మాట్లాడారో, పరుష పదజాలంతో ఏ విధంగా ఆయన మాట్లాడారు కూడా చూసినటువంటి పరిస్థితి. సరే వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పేసి మేము మాట్లాడతాం అనేది కూడా కరెక్టే కాదు. బట్ నేను ఆయన మాట్లాడినటువంటి తీరు, సో ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఇప్పుడు ఎందుకని కూటమి ఈ అంశాన్ని మాత్రమే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది? సో ఇదేమైనా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఏమంటారు సార్? రాజు గారు నమస్తే, మెంబర్స్ అందరికి నమస్కారము. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకుల్ని వీళ్ళను దూషించేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా వాళ్ళు ఆదేశాల మేరకే గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, ఇక్కడ అంబటి రాంబాబు కానివ్వండి, అదేవిధంగా మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఓజీ క్యాబేజీ అంటూ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, లేదా కొడాలి నాని మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కాదు. యాదృచ్ఛికంగానో లేక ఆవేశంగానో మాట్లాడేటువంటి మాటలు కానే కావు. ఇవి వాళ్ళ పిఆర్ టీము రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఇచ్చి మీరు ఈ విధంగా దూషణలతో మాట్లాడండి, మాట్లాడటం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చర్చల్లో ఉంటుంది అనేటువంటిది వాళ్ళ ప్రణాళిక. అంటే మీడియాలో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నిత్యం నానుతూ నోళ్ళలో నానుతూ, అది నెగిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశం. ఇది ఒకటి. రెండవది ఏంటి అని అంటే, ఒకవేళ ఇలాగా మరి ఇప్పుడు హోంమంత్రినే ఈ విధంగా మాట్లాడితే, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడితే, లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడితే, ఇప్పుడు కేసులు పెట్టారనుకోండి, కేసులు పెడితే ఇదిగో చూడండి కూటమి ప్రభుత్వము ఈ విధంగా మా నాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా కేసులు పెడుతోంది అనేటువంటి విధంగా చూపించేటువంటి ప్రయత్నం. ఈ కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది, దాడులు చేస్తుంది, కక్ష సాధింపులకు పాల్పడుతుంది, మా మీద అక్రమం కేసులు పెట్టి వేధిస్తుంది అని ప్రజలకు చెప్పాలి అనేటువంటిది ఒక ప్రయత్నం. ఈ కారణంతోనే ఈ విధమైనటువంటి దూషణలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరొక కారణం ఏంటి అని అంటే, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద
కేసులు పెట్టేటువంటి పరిస్థితికి ఉంటే, ముఖ్యమైన నాయకుల మీద ఇట్లా దూషణలు చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితికి ఉంటే, ఇదిగో ఇట్లా విధంగా కేసులు పెట్టేటువంటి వ్యవహారం ఉందని చెబుతూ రేపో మాపో జగన్మోహన్ రెడ్డి ఎలాగో లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నాడు. అది ఈడీ కావచ్చు, లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకు అనుగుణంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కక్ష సాధింపులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వరకు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అనేటువంటి విధంగా ప్రజల్లో ఈ అవినీతి అనేటువంటి అంశం అనేటువంటిది ప్రజల్లోకి వెళ్లకుండా కక్ష సాధింపు వల్ల అరెస్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి ఇది ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మరి అధికారంలో ఉన్నారు, ఎంత దూషణలు చేసేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు అలాగని ఇప్పుడు మనం ఒక అంశాన్ని గమనిస్తే, మీరు అన్ని ప్రస్తావనలు చేశారు, మీరు మాట్లాడేటువంటి మొదటి మాటల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద చేసినటువంటి దూషణలు కానీ, లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రస్తావనలు చేస్తున్నారు. మీరు రోజా మీద మాట్లాడినటువంటి మాటలు, బండారు సత్యనారాయణ మూర్తి మాజీ మంత్రి, ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన రోజాకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా ఏదో మేకప్ గురించో వాటి గురించో కాదండి ఆయన మాట్లాడింది. మేకప్ వ్యవహారమో లేకపోతే ఒక మాట కాదు, ఆయన మరింత ఆవిడ యొక్క శీలాన్ని హననం చేసేటువంటి విధంగా, అసలు ఆవిడ రాజకీయాల్లో రానప్పుడు సినిమాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాటి వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడి, మరి దాన్ని ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండించారా? తెలుగుదేశం అధినాయకులు గాని ఎవరన్నా ఖండించారా? లేదు. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అవన్నీ మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి దూషణలు చేస్తోంది అని మనం విమర్శించేటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు ఆలోచించాల్సినటువంటి ఒకటి ఉంది. ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ అధినాయకులు కదా, అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వీళ్ళ గురించి మాట్లాడదాం. అసలు వీళ్ళ సోషల్ మీడియా సంగతి పక్కన పెడదాం. సోషల్ మీడియా మరీ దారుణంగా ఉంది. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు కూడా, 77 ఏళ్ల చంద్రబాబు నాయుడు 16 ఏళ్ల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడే భాష కూడా ఏ విధంగా ఉద్దేశించి కావచ్చు, ఎవరినైనా ఉద్దేశించేనా ఒక భాష పరుష పదజాలాన్ని ఉపయోగించేటువంటి విధానం, ఇది తప్పు కదా. ఇప్పుడు వంగలపూడి అనిత గురించి మాట్లాడితే, గుడివాడ అమర్నాథ్ మనతో పడిన ఆవిడ రోజు ఎవ్రీడే ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, ఆవిడ హోంమంత్రి ఇచ్చింది ఆవిడకి వాడు వీడు అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రులు, మాజీ మంత్రుల దగ్గర నుంచి వీళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దుర్భాషలు ఆడటమే ఆవిడ పని. మరి ఆవిడకేమన్నా హోంమంత్రి ఇచ్చి ఆవిడకేమన్నా ఆ విధంగా లైసెన్స్ ఏమన్నా ఇచ్చారా తిట్టడానికి? ఆవిడ చేయకూడదు కదా అది. ఆవిడ అంటేనేమో ఇప్పుడు మనం అందరం తప్పు అంటున్నాం, ఆవిడ మాత్రం రోజు అంటుంది. ఎంత మేరకు అది సమంజసం? పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, నా కొడకల్లారా అని మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, చెప్పులు చూపించినటువంటి సందర్భం కానివ్వండి, అదే విధంగా డైమండ్ రాణి అని రోజా గురించి మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ ఎవరు తక్కువ కాదండి. ఈ విధమైనటువంటి ధోరణి అంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు చెప్తారు, జనసేన ఈ రోజు నాయకుడు మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా మంచి విధానపరమైనటువంటి అంశాల మీద విమర్శలు ఉండాలని బాగా మాట్లాడారు, కాదనటం లేదు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల మీద చాలా సార్లు తిట్టిన తర్వాత, వీళ్ళందరూ తిట్టిన తర్వాత తట్టుకోలేక మాట్లాడాడు అనేటువంటి విధంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడు మాట్లాడకూడదండి. మాట్లాడినటువంటి వాళ్ళు తప్పుడు మాట్లాడారనుకోండి, వాళ్ళే ఆ తప్పు అనేది వాళ్ళ మీద ఉంటుంది. అంతేగాని తట్టుకోలేక నేను తిట్టాను అంటే కుదిరేటువంటి పని కాదు. ఈ విధమైనటువంటి విధానపరమైనటువంటి అంశాల మీద విమర్శలు ఉండాలి. నేను అక్కడ సూచన చేస్తున్నా అండి, ఇది ఈ పార్టీలకు కాదు సూచన చేసి, ఎందుకంటే వాళ్ళందరూ కావాలనే మాట్లాడేటువంటి వాళ్ళకి మనం సూచనలు చేసినా వాళ్ళు వినరు. ఎందుకంటే
వాళ్ళ Yes, పిఆర్ yes. టీమ్స్ అలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ పిఆర్ టీమ్స్ ను బట్టి బుద్ధి బుర్ర లేకుండా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మాట అన్నందుకు వాళ్ళ కోపం Yes. వస్తే రావచ్చేమో. ప్రజలు వీటిని గమనించాలి. ఓకే సార్, ఒక ప్రజలు చిన్న గమనించి ఏ నాయకులైతే కృష్ణాజీ ఈ గారు, విధంగా వస్తాను. పరిధి దాటి మాట్లాడారో అలాంటి వాళ్ళకి రాజకీయ పరంగా తగిన ప్రాధాన్యత లేకుండా ఎన్నికల్లో వాళ్ళను ఓడించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఒక సూచన. రెండోది ఏంటి అని అంటే, ఇలాంటి దూషణలు చేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని మీడియా తక్కువ ప్రాధాన్యత ఇచ్చి విధానపరమైనటువంటి అంశాల Yes, yes. మీద చర్చలు జరిగేటువంటి విధంగా మీడియాలో ప్రాధాన్యత ఉండేటువంటి విధంగా చూడాలి అనేటువంటిది నా సూచన. ఎస్ యా ఓకే సార్, ఓకే, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసేటటువంటి, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పారు, ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాధాన్యత విషయంలో పార్టీలు కూడా మంచి గట్టి చర్యలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం మీడియా కూడా అలాంటి వాటిని ప్రోత్సహించకుండా విధానపరమైనటువంటి అంశాల పట్ల ఫోకస్ పెట్టాలి అనేటటువంటి మంచి సూచన అది. యా, మేడా విజయశేఖర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా ఒకసారి నిన్న ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఎందుకంటే గతంలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఏంటి తేడా అనేది ఒకసారి మనం చూడాలి ఖచ్చితంగా. ఒకసారి పీసీఆర్ ఆయన అమర్నాథ్ మాట్లాడింది ఒక్కసారి చూపిస్తారా ప్లీజ్? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ ఎవరికి చెప్పాల్సి ఉంది. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయట పడుతుంది, కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం గోళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది కదా, ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో. యా రైట్. యా, విజయశేఖర రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు అవి నిన్న. సో గతంలో మీ పార్టీకి సంబంధించినటువంటి బండారు సత్యనారాయణ అని ఆయన మాట్లాడారు. ఒకసారి అది కూడా ఒకసారి మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. నీ బతుకు ఎవరైతే ఉందో ప్రూఫ్లు యాక్ట్ చేసిందా నువ్వు, ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నువ్వు ఎవరింటో పడుకున్నావు, నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా సో ఇవి చాలా దారుణంగా ఉండాలి, కానీ అవన్నీ వినడం కూడా కరెక్ట్ కాదు బహుశా. సో నాకు కూడా మనసు అంగీకరించట్లేదు. సో గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు రోజా గారి మీద, తర్వాత వచ్చేసి ఇప్పుడు అనిత గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, సో ఓవరాల్గా చూస్తే అసలు ఈ మహిళల మీద ఈ విమర్శలు ఏంటి, ఆరోపణలు ఏంటి, మాటలు ఏంటి, సో ఎలా చూడొచ్చు అంటారు. సో ఇప్పుడేమో అనిత గారి మీద చేశారని చెప్పేసి టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళా మంత్రుల మీద కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు పార్టీకి సంబంధించి చర్యలు తీసుకోలేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. సో అప్పుడు మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడుతామో కూడా కరెక్ట్ కాదు. ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒకటి అన్నారు, ఏంటి అంటే ఇది ఒక రకమైనటువంటి ప్లానింగ్ ప్రకారం విమర్శలు జరుగుతున్నాయి, ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నటువంటి విమర్శల దాడి అని చెప్పేసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉటంకిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చంటారు సార్? మీకు అట్లాగే తోటి ప్యానల్ సభ్యులకు అట్లాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ దాడి జరుగుతోందో మహిళల మీద, ఇది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ కాగా, అట్లాగే వాళ్ళకేదో ఒక మీడియాలో ఒక క్రేజ్ తెచ్చుకోవడానికి కావచ్చు, లేదంటే ఇమేజ్ రావడానికి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పొగడ్డానికి కావచ్చు, ఎలాగైనా మేము మంచి చేసినా చెడు చేసినా మమ్మల్ని మీడియాలో చూపాలా, మేము తిట్టినా లేదంటే ఏదైనా ఇబ్బంది పెట్టినా ఎవరినైనా ఏదైనా అమానుషంగా మాట్లాడినా మాకు పబ్లిసిటీ వస్తుంది, మాకు ఒక క్రేజ్ వస్తుంది, ప్రజలు చూస్తారు. ఎట్లాగైనా ఈరోజు మీరు చూస్తున్న డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే సంక్షేమ పథకాలు కావచ్చు, వీటి నుంచి దృష్టి మరల్చాలా. ఈ రకంగా బూతులు తిట్టడం వల్ల లేదంటే రకరకాల దారుణమైన పనులు చేయడం వల్ల మనం ప్రేక్షకుల దృష్టిని మరల్చొచ్చు. అట్లాగే మనకు ప్రజల్లో కావచ్చు లేదంటే టీవీలలో కావచ్చు మనకి ఎక్కువ స్పేస్ ఇస్తారు, మన గురించి మాట్లాడతారు. సరే సార్, మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఎందుకంటే ఇంత దారుణంగా తిడుతున్నారు, ఎందుకు ఇంత ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారంటే ఏమి మీరు మాట్లాడలేదా? మీరు ఆ రకంగా బండారు సత్యనారాయణ గారు మాట్లాడలేదా? లేదంటే ఇంకొక ఆయన ఎవరో చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడలేదా? ఇంకొకరు మాట్లాడలేదా అని ఎదురుదాడి చేయడం, లేదంటే రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. అంటే సార్, మీరు ఎప్పుడో ఎవరో ఒకరు చేశారు కాబట్టి ఆ రోజు ఏం జరిగిందని పక్కన పెడితే, ఆ రోజు మీరు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేసుకున్నాం.
లేదంటే మేము చేయడం వల్ల మేము చేయడం అనేది మాకొక్కరికే పరిమితం కాదు, అందరూ చేస్తున్నారని ఆ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం. అంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదంటే ఒక ఇమేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు పార్టీకి ఎదురుదాడి చేయడం, తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తిపోయడం. సార్ నేను అంటున్నా 2019 తర్వాతే ఇలాంటి బూతులతో దూషణ చేయడం కావచ్చు, లేదంటే మహిళల మీద వాళ్ళ మీద ఒక రకమైన విద్వేషపూరితమైన వాతావరణం మాట్లాడడం కావచ్చు, లేదంటే దూషణలు ఒక స్థాయికి మించి చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా 2019 తర్వాతే జరిగాయా, అంతకుముందు జరిగాయా సార్? 2019 ముందు ఎవరైనా ఇలా మాడేవారా? ఏ నాయకుడైనా ఆడవారి గురించి కావచ్చు, లేదంటే ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు ఎప్పుడైనా మాట్లాడడం చూసామా? సార్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన సతీమణి భువనేశ్వర్ గారి మీద ఏ రకంగా దారుణంగా మాట్లాడడం చూసాం మనం? ఏ రకంగా సార్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద, అలాగే మన నారా లోకేష్ గారి మీద బాడీ షేపింగ్ చేయడం కావచ్చు, లేదంటే ఆయన సతీమణి నారా బ్రాహ్మణి గారి మీద ఎట్లాగా మాట్లాడారు, అట్లాగే సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత దారుణం సార్, వారి కుటుంబ సభ్యుల మీద, సతీమణి మీద, ఆయన బిడ్డల మీద ఎంత దారుణంగా మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ రకంగా ఎవడైనా సార్ తెలుగుదేశం నుంచి కావచ్చు, జనసేన కావచ్చు ఎవరైనా మాట్లాడారా సార్? ఒక స్థాయికి మించి వారు మాట్లాడినప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేట్ అయ్యి, ఇరిటేట్ అయ్యి, ఇంకా ఏమీ చేయలేము, మాట్లాడకపోతే మేము తట్టుకోలేము, మా మా రక్తం ఉడికిపోతోందని అన్నప్పుడు మాత్రమే బండారు సత్యనారాయణమూర్తి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు మాట్లాడారు సార్. ఎంతో కొంత మాట్లాడారు, మాట్లాడలేదని మేము అనట్లే, కానీ ఎప్పుడు మాట్లాడారు? మీరు భీకరంగా రెచ్చగొడితే, అనరాని మాటలంటే, కుటుంబ సభ్యులను దారుణంగా మాట్లాడితే అప్పుడు మాట్లాడారు సార్. రోజా గారు ఎంత అమానుషంగా మాట్లాడారు సార్. సార్ మా మంత్రి పీతా సుజాత గారిని ఎంత అన్యాయంగా మాట్లాడారు సార్. ఆ రోజు అసెంబ్లీలో పీతా సుజాత గారిని ఎంత అమానుషంగా అన్యాయంగా మాట్లాడితే, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ఎంత దారుణంగా విమర్శిస్తే, మా నాయకుల ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులు విమర్శిస్తే, ఆ తర్వాతనే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు కానీ మాకై మేము ఏ రోజు మాట్లాడలేదు. ఈ రోజు నేను అడుగుతున్నా సార్, గుడివారి అమర్నాథ్ గారిని ఎవరు మాట్లాడారు? ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు? ఎవరు ఆయన ఇరిటేట్ చేశారు? ఎవరు ఆయన మీద బూతులు మాట్లాడారు? చెప్పమన్నారు ఒకసారి వైసీపీ నాయకుల్ని. సార్ ఈ రోజు రెచ్చగొట్టే మాటలు వారు మాట్లాడుతున్నారు, మేమెప్పుడు వాళ్ళు రెచ్చగొట్టట్లా సార్. ఇంకొక మాట సార్, పూర్తిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, పబ్లిసిటీని తెచ్చుకోవాలని ట్రై చేయడం, ఆ రకంగా ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్న ఈ డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే సంక్షేమ పథకాలు కావచ్చు, వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం. అట్లాగా మేమేదైనా మాట్లాడితే, టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి మాట్లాడితే మా పాత వీడియోలు కావచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఆ వీడియోలు ప్రదర్శించడం, మేమే కాదు మీరు కూడా మాట్లాడుతున్నారని మా మీద దుమ్మెత్తిపోయడం. అట్లాగే సార్ కేసులు పెట్టించుకోవడం, అలాగే కేసులు పెట్టించుకున్న తర్వాత ఏదైనా జైలుకు పోతేనో లేకపోతే ఏదైనా ఇబ్బంది పడితేనో రెడ్ బుక్ రాజ్యాంగం అని మా మీద దుమ్మెత్తిపోయడం, అలాగా ప్రజల్లో సానుభూతి సంపాదించడం, ఇదంతా పక్కా ప్రణాళికతో, ఒక ప్లానింగ్ తోనే జరుగుతోంది. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే విధి విధానాలు కావచ్చు, ప్రజలు చేస్తున్న మంచి కావచ్చు, వీటి నుంచి దృష్టి మరల్చాలా, వీటి నుంచి ప్రజలను పక్కదారి పట్టించాలంటే, లేదంటే వారి గురించి ఈ రాష్ట్రంలో వినపడాలంటే, ఇప్పుడు వైసీపీ వారికి ఏ పని లేదు సార్. వాళ్ళు ఏ డెవలప్మెంట్ మీద కావచ్చు, సంక్షేమ పథకాల మీద కావచ్చు, వాళ్ళు విమర్శిస్తే పట్టించుకునే నాదుడే లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఏదో ఒక రకంగా ఛానల్లో మేము కనపడాలా, పత్రికల్లో మేము కనపడాలా, వైసీపీ నాయకుల గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక బూతుల పురాణం మాట్లాడే, లేదంటే సెన్సేషనల్ గా ఏదో ఒకటి మాట్లాడితే తప్పితే మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనేది సార్. నేనంటున్నా ప్రజలు కూడా సార్, ప్రజలను కూడా నేను అభ్యర్థిస్తున్నా, ఇలాంటి మాటలు కావచ్చు, ఇలాంటి చేష్టలు కావచ్చు, ఇలాంటి జుగుప్సాకరంగా వీళ్ళు మాట్లాడుతున్న తీరును కావచ్చు, ప్రతి ఒక్క సభ్య సమాజం ఖండించాలా, ప్రజలు కూడా ఖండించాలా. ప్రజలు కూడా సార్ కొంత ఇట్లాంటి విషయాల కన్నా డెవలప్మెంట్ మీద కావచ్చు, లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద కావచ్చు, వాటి మీద దృష్టి పెట్టాలి కానీ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కావచ్చు, వీటి గురించి సోషల్ మీడియాలో పరస్పర దూషణలు కావచ్చు, వీటి గురించి ఎక్కువగా పట్టించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గితే బాగుంటుంది. నేను ప్రజలను కూడా అభ్యర్థిస్తున్నా, అట్లాగే టీవీ ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు అభ్యర్థిస్తున్నాం. వీటి మీద ఎంత తక్కువ మనం మాట్లాడితే, ఈ రకంగా మనము వీటిని గురించి పూర్తిగా పక్కన పెట్టి వీరిని అసహించుకుంటే తప్పితే వీళ్ళు మారరు సార్. ఈ రోజు మనం కేసు పెడతాం. అంబటి రాంబాబు గారు ఎలా మాట్లాడతారు? ఓకే సార్, వాళ్ళు మారరు. ఓకే, ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ప్రశ్న. ఓకే, వాళ్ళు మారరు, మీడియాకి మీ విజ్ఞప్తి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీడియాకి మీరు విజ్ఞప్తి చేశారు, అంతా బాగానే ఉంది. సరే, ఇప్పుడు మరి ఆయన మీద ఆందోళన చేస్తున్నారు కదా మీరు, రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మీరు కూడా అయిపోండి మరి. సరే, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, ఏ రకంగా అయితే ఆయన మాట్లాడారో దాని మీద ఎక్కువ పబ్లిసిటీ రావడం వల్ల
వారు మళ్ళా మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడతాం, ఏమవుతుంది మీ వల్ల ఏం మాట్లాడడం వల్లనే ఈ రకంగా జరుగుతోంది సార్. నేనంటున్నా, ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా ఒకవేళ ఒక మాట ఎవరైనా మాట్లాడినప్పుడు మళ్ళా మీడియా ముందుకు వచ్చి ఏదో అప్పుడు నేను ఉద్వేగంలో మాట్లాడాను, మాట్లాడి చెప్పాల్సి పోయి నేను మాటలు కట్టుబడి ఉన్నా దేనికైనా సిద్ధం అనే మాడుతున్నారంటే సార్, ఇలాగ ప్రజలను రెచ్చగొట్టాలా, ఉన్న విషయాల మీద నుంచి దృష్టి మరల్చాలా, పూర్తిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి నుంచి ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే ఒక పుస్తకాన్ని రెచ్చగొడుతున్నారు. అందుకే మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఓకే అండి, ఓకే. రేగి లక్ష్మణరావు గారు, నిన్న ఈ అంశానికి సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించారు. ఒకసారి అని బయట ఒకసారి చూద్దాం. ప్లీజ్ సార్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఎవరో హోంమంత్రి ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే ఒక కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే, మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట విడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడు. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తాను. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తమే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. ఎవరో హోంమంత్రి. ఓకే లక్ష్మణరావు గారు, ఇది నిన్న నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు. సో మీరు ప్రోత్సహిస్తున్నారు, మాట్లాడినటువంటి వాళ్ళని శభాష్ అంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి ఆయనకి ఎవరో చెప్పారని చెప్పేసి కూడా ఆయన నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే గతంలో భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మా పార్టీకి సంబంధించిన కార్యకర్త మీద మేము జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించామని చెప్పేసి కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు కనీసం వారించేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడం. గతంలో పవన్ కళ్యాణ్ గారిని అప్పట్లో ఉన్నటువంటి ఒక నాయకుడు, అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి ఆయన, అప్పట్లో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో వారించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వడం, అలాగే ఒక మహిళ మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని సైలెంట్గా ఉండడం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇందాక మనకు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు వారించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు సిద్ధాంతపరంగా విధానాల పరంగా పోవాల్సినటువంటి రాజకీయం చేయాల్సినటువంటి చోట ఈరోజు ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి దూషణలకి చోటు ఇవ్వడం వల్ల వాస్తవంగా అది పార్టీకే నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఏమంటారు సార్? నారా లోకేష్ గారు కౌంటర్ చేశారు, ఆయన స్పందించారంటేనే అర్థమవుతుంది. దీని వెనకతల డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నారా లోకేష్ గారు ఉన్నారని అర్థమవుతోంది. ఎందుకంటే పతివ్రత పరమను ఉండితే తల్లారదాకా చల్లారలేదన్నటువంటి సామెత అక్షరాల నారా లోకేష్ గారికి ఇది యాప్ట్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన ఏం మాట్లాడారండి, మీ జగన్ ఎక్కడికి వెళ్ళాడు, లండన్కి మండలం మింగడానికి వెళ్ళాడు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అది మహిళల పట్ల ఉన్నటువంటి మంచి సంస్కృతి ఆయన. ఇదే మహిళల పట్ల ఏ రకమైనటువంటి వాతావరణంతో మాట్లాడే నారా లోకేష్ మనకు తెలుసు. నారా లోకేష్ గారు వాళ్ళ తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏమన్నారండి, మీ తల్లి మొగుడుదా, మీ జేజమ్మ మొగుడుదా, మీ అమ్మమ్మ మొగుడుదా అన్నప్పుడు ఇక్కడ మహిళల పట్ల ఎవరిదండి సంస్కృతి సంస్కారం? వీళ్ళేమో త్రిపులెక్స్ లాగా సంస్కరణవంతమైనటువంటి సోపు త్రిపులెక్స్ లాగా సంస్కరణవంతమైనటువంటి తల్లిదండ్రులు వీళ్ళిద్దరు కూడా. నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమంటారు సంస్కారవంతమైనటువంటి తల్లిదండ్రులుగా వీళ్ళు చూపించాలా ప్రజలకి? సార్ మీరు మాట్లాడిన బూతులు కాదా, ఏమైనా ప్రవచనాలా? ఇలా అంటారు. ఎప్పుడు కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే బూతులు పెరిగినాయి, 2019 నుంచే ఈ దారుణాలు పెరిగినాయి అన్నారు. సార్ గతంలో ఇదే టీడీపీ చెందినటువంటి ఇదే స్పీకర్ అయ్యన పాత్రుడు వాళ్ళ కొడుకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు, చిరంజీవి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపినప్పుడు ఏమన్నాడండి, ఎవడో దౌర్భాగ్యుడు పార్టీ పెట్టాడు, ఓట్లు దండుకున్నాడు, అభిమానులు అమ్మేసుకున్నాడు, ఆ ఓట్లతో రాజకీయం చేయడానికి వచ్చాడు, అటువంటి దౌర్భాగ్యుడని చిరంజీవిని తిట్టినప్పుడు మరి ఆ సంస్కృతి ప్రోత్సహించింది ఎవరండి, ఆయన్ని మాట్లాడించింది ఎవరండి, ఇప్పుడు ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చింది ఎవరండి? టీడీపీ పార్టీ కాదా? ఇదే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పంచులు ఓడ తీసుకొడతామని చెప్పి మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇదే బండారు సత్యనారాయణ గారిని మాట్లాడిన మాటలు నేను సమర్థించాను, నేను నీకు తోడుగా ఉంటానని మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు కాదా? బెల్ట్ తీస్తా, తోలు తీస్తా, తక్కు తీస్తా, నాలు తీస్తా, చెప్పులతో కొడతా, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే నా కొడకలారని మాటలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదా?
సార్ ఇవన్నీ ఒక సంస్కృతిలో మీరు చేసి మా పార్టీ వైపు తోయడం ఏంటండి? మీరేమైనా ఆ ప్రవచనాలు చెప్తూ ఉన్నారా? సాగంట వార్తని ఇంకో ప్రవచనాలు చెప్తూ ఉన్నారా? కాదు కదా. ఒకటి సార్, ఇక్కడ కృష్ణగిరికి అర్థమవుతుంది ఏంటంటే రాజు గారు చాలా చాలా ఇంటెన్సివ్గా ఆవిడ మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాలని బయటపడకుండా మెగా డిఎస్పై జరుగుతున్న చర్చ పక్కదారి పట్టే విధంగా ల్యాక్ ఆఫ్ డెత్ కేసు సాయికృష్ణ అది కూడా పక్కదారి పెట్టేటట్టుగా ప్రకాశం జిల్లాలో గొర్రెలు కాపర్లైనటువంటి యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తుల మీద దాడులు జరిగితే టీడీపీ వాళ్ళు దాన్ని పక్కకు తోసివేయేలాగా ఈవిడేమో ఆ ప్రెస్ మీట్ మీకు వచ్చి గుడవాడ అమ్మన్న అడగడ గుడ్డు పైనందంటే మాట్లాడితే ఇది చాలా ఇంటెన్షనల్ గా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు మాట్లాడేది జరిగారు. ఈ చర్చ అంతా ఏంటంటే ఇప్పుడు మేకప్ అయిపోయింది. మేకప్ చర్చ జరుగుతోంది. ఏది మెగా టీఎస్ లో జరిగిన అవతావకల పైన చర్చ పోయింది. ల్యాకప్ డెత్ జరిగిన సాయి కృష్ణపై చర్చ లేదు. మెగా డిఎస్సి మీద ఓకే రేఖ లక్ష్మణరావు గారు సరే, ఇప్పుడు మెగా డిఎస్సి మీద నారా లోకేష్ నిన్న ఒక్క నిమిషం సార్, నారా లోకేష్ గారు నిన్న ఛాలెంజ్ విసిరారు. సరే, దానికి అంగీకరించండి, మీకు మెగా డిఎస్సి మీద ఉంది. తర్వాత వచ్చేసి సాయి కృష్ణకి సంబంధించి లాకప్ డెత్ జరిగింది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. వినండి సార్, వినండి. లాకప్ డెత్ జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మీరు లేవనెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యాడు. దాని మీద విచారణ జరపమన్నాడు. కోర్టులో ఉంది కేసు. 29 నాటికి అతను మా ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. మీరు సెటైర్లు కాదు, ఆన్సర్ చెప్పండి సార్. కాదు లక్ష్మణరావు గారు, మీరు సెటైర్ లీడింగ్ కాదు, సబ్జెక్ట్ మాట్లాడండి. ఇక్కడ నేను అడిగింది 2, డిఎస్సికి సంబంధించి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ మీరు స్వీకరిస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, చనిపోయాడు అంటున్నటువంటి అంటే లాకప్ డెత్ జరిగింది. చెప్పండి. రాజు గారు, ఏదైతే నారా లోకేష్ గారు ఇచ్చిన ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం. ఆయన స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడటం కాదు. ఆయన ఒక ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మా మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు వెళ్తారు, లేదా మా పేరు నాని గారు వెళ్తారు, లేదా మా గుడవల అమర్నాథ్ గారు వెళ్తారు, లేదా మా విడుదల రచన గారు వెళ్తారు, లేదా మా రోజా గారు వెళ్తారు. విమర్శలు చేస్తున్నారు కాదు కదా సార్. కాదు లక్ష్మణరావు గారు డిఎస్సి అభ్యర్థుల్ని వినండి. లక్ష్మణరావు గారు భయపడుతున్నారా? కాదు భయపడుతున్నారా? కాదు లక్ష్మణరావు గారు భయపడుతున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థిని పక్కన పెట్టుకొని సబ్జెక్టు గురించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన రావాలి కదా చర్చకి. ఆయన కాకుండా విడుదల రజనీ గారు వస్తారు, రోజా గారు వస్తారు, గుడివాడ అమర్నాథ్ గారు వస్తారు. ఏంటిది? మీరు ఛాలెంజ్ స్వీకరిస్తే ధైర్యంగా చెప్పండి, ఎస్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నామని. అంతేగాని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కాదు కదా. కాదు సార్, డిఎస్సి అభ్యర్థుల్ని పక్కన పెట్టుకొని విమర్శలు చేసినటువంటి అర్థం లేదు. ఆగండి సార్ ప్లీజ్. ఓకే లక్ష్మణరావు గారు ఓకే ఆపండి. చాలు ఓకే ఎస్ ఒక్క నిమిషం సార్. ఎస్ ఓకే బేతంజ్ మీతో కాదు సార్. ఆయన నారా లోకేష్ మేము చేసి అయిపోయింది ఇక్కడ కాదు, మా చర్చలు చేసి అయిపోయింది. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు కానీ నారా లోకేష్ చేసినటువంటి ఛాలెంజ్ ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తున్నారు లేదా దానికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పేశారు, అయిపోయింది. ఒక్క నిమిషం. బేతంచెట్టు శ్రీనివాస నాయుడు గారు సరే డిఎస్సిని తర్వాత వచ్చేసి ఎవరో ఒక యువకుడికి సంబంధించి లాకప్ డెత్ జరిగింది అనేటటువంటి విమర్శల్ని పక్కన పెట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్ర. సో మేకప్ ని తీసుకొచ్చేసారు పైకి, ఆ వ్యాఖ్యలను బయటికి తీసుకొచ్చారు అనేటటువంటి వాదాన్ని మన లక్ష్మణరావు గారు చేస్తున్నారు. ఏమంటారు సార్? ఇది అమర్నాథ్ గారు ముందు కామెంట్ చేసిన అమర్నాథ్ గారు సార్. మేమంతా వచ్చి మేమే డైవర్ట్ చేయడానికి ట్రై చేయాల. వీళ్ళు ఏంటంటే అండి ప్రతిదీ వాళ్ళు చేసిన తప్పులు డైవర్ట్ చేయడానికి ఒక నిమిషం ఉండండి సార్. లక్ష్మణరావు గారు వినండి. లక్ష్మణరావు గారు మీరు ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. లక్ష్మణరావు గారు మీరు ఇంటరప్ట్ చేయొద్దు. పక్క డిఎస్సి గురించి 2-3 సార్లు డిబేట్ జరిగింది. డిబేట్ లో కూడా జగన్ గారు చెప్పిన తప్పు, జగన్ గారి దగ్గర వచ్చిన వాళ్ళు కరెక్ట్ కాదనేది తేల్చారు ఆల్రెడీ డిబేట్ లో. సరే ఓకే, అది వాళ్ళు నమ్మకపోవచ్చు. ఆల్రెడీ మన లోకేష్ గారు మీకు ఛాలెంజ్ ఇచ్చినారు. మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు వాళ్ళందరూ పక్కన కూర్చొని మాట్లాడింది ఎవరు? జగన్ గారు. అందుకే జగన్ గారు రావాలి. అంతేగాని ఇప్పుడు రేపొద్దున పోటీ కూర్చొని మాట్లాడడం అంటేనేమో అమర్నాథ్ వస్తాడు, రజనీ వస్తుంది, వాళ్ళు వస్తారు అంటే ఏంటండి? ఇప్పుడు ధైర్యంగా మీరు చెప్పినట్టు ఒప్పుకోవాలి కదా. ఇంకోటి డైవర్స్ పాలిటిక్స్ చేసేది వాళ్ళు. ఇప్పుడు ఇందాక మనకి కృష్ణ గారు చెప్పినట్టు రేపొద్దున ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు, అరెస్ట్ కాబోయే దాన్ని
దాన్ని డైల్ చేయడానికి కానీ కాకపోతే దానికి సపోర్ట్ ఉండడానికి కానీ ఇవన్నీ చేసి వీళ్ళు అరెస్ట్ అయితే చూసారా మమ్మల్ని వరుసగా అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు అరాచకం చేస్తున్నారు, మమ్మల్ని లోనబడేస్తున్నారు, ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేస్తున్నారు చెప్పడం కోసం చేసే పని తప్ప ఇంకోటి లేదు. అది ఇందాక కూడా ఇప్పుడు మన ఇంతవరకు కృష్ణారావు గారు చెప్పినట్టు అంతకుముందు మన చెప్పు చూపించారు నా కొడుకులారని మన పవన్ కళ్యాణ్ అన్నారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ అమ్మని, వాళ్ళ పిల్లల్ని అంటే అన్న తర్వాత ఆవేశం అన్న మాటలే తప్ప ఆయన ఏమీ లేకుండా బేస్ లేకుండా నేను తిట్టడం చెప్పు చేయడం చేయలేదండి. ఎందుకంటే ఆయన మొదట ప్రాధాన్యత ఇస్తాడు ప్రతిసారి. ఎందుకంటే రాజకీయాలు అనేది సమస్యలు పరిష్కరించడానికి కానీ ఒకరికొకరు దూషించడానికి అనేది ఫస్ట్ ఆయన నమ్మే సిద్ధాంతం. అలాంటి వ్యక్తి అన్నాడంటే ఆయన ఎంత లోపల సంక్షోభం ఫీల్ అయ్యాడు, ఎంత ఇదేడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చెప్పు చూపించింది కూడా ఎవరికి? వాళ్ళకి లీడర్లు చూపించాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకో పిల్లలకో వాళ్ళ వయసుకో చూపించలేదండి. వాళ్ళు తిట్టింది కూడా ఆయన తిట్టాడు, వాళ్ళని తిట్టాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేడీస్ని తిట్టలేదు సార్. అది ఒకసారి గ్రహించాలి. ఇందాక మన తెలుగుదేశం లేదా ఆయన చెప్పినట్టు వీళ్ళు అని రెచ్చగొట్టిన తర్వాత సహించలేక అన్న మాటలే తప్ప ముందుగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కడైనా మీరు మొత్తం తిరగాయండి ఒకసారి. మొదటిగా ఎవరన్నా మనల్ని కవ్వించామా మేము, ఎక్కడన్నా డైవర్ట్ చేయడానికి ట్రై చేసామా? అంతేందుకండి పాత ఏం వదిలేండి సార్. జస్ట్ 4-5 రోజుల క్రితం తీసుకోండి అమర్నాథ్ని. ఇందాక మన టీడీపీ సార్ చెప్పినట్టు అమర్నాథ్ ఎవరన్నా విమర్శించారా? అమర్నాథ్ తిట్టారా? ఏమైనా చేశారు? ఎందుకు వచ్చాడండి? వచ్చినోడు మెలకుండా కవిత గారు సరిగా లీగల్ మన లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, అక్కడ చనిపోయాడు, దాని గురించి యాక్షన్ చెప్పాలి కానీ ఆమె గురించి ఎందుకండి? అంటే రెచ్చగొట్టింది ఎవరు సార్? వదిలేసి ఒక్కటి చూడండి సార్. ఇంకోటి సార్ మేము ఇంకోటి చెప్తున్నాను, ఇంకొకటి అండి. ఇప్పుడు మీరు యువకుల్ని రాజకీయాల్లో రండి 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 అంటారండి. ఇప్పుడు యువకులు వచ్చి ఏం నేర్చుకోవాలి సార్? ఇప్పుడు యువకులు రాజకీయాల్లో రావాలంటే బూతులు నేర్చుకొని రావాలా, లేకపోతే ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలని నేర్చుకోవాలా సార్? ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ చూస్తుంటే విద్యార్థులు యువకులు పాలిటిక్స్ రావడానికి భయపడుతున్నారు. అంటే మనం రాజకీయాల్లో రావాలంటే నేర్చుకొని రావాలా? అంటే మనం వాటి పడి తిట్లు వినాలా? ఒక్కసారి మీరు దానికి సమాధానం చెప్పండి. ఓకే సార్, ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు సార్ కన్క్లూడ్ చేయండి సార్. రాజు గారు 3 అంశాల మీద 3 ముక్కలు అంటే, ఒకటి మనం మహిళల్ని ఈ రోజున మన పార్లమెంట్ లో చట్టం చేసుకుని 33% రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి దూషణలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మహిళల మీద చేయటం అనేటువంటిది ఏ పార్టీ అయినా సరే వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ రాజకీయ పార్టీలు ఈ విధంగా మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం రాజకీయ పార్టీలకు మనము బాధ్యతాయుతమైన పౌరులుగా మీడియాగా సూచన చేస్తున్నాం. వింటారా వినరా అనేది వాళ్ళ ఇష్టం, లేదంటే ప్రజలు వీళ్ళని గమనిస్తూనే ఉంటారు. రెండో అంశం ఏంటి అంటే, ఈ రోజున కృష్ణలంకలో ఒక యువకుడు ఆ యువకుడిని పోలీసు కస్టోడియల్ టార్చర్ చేసి కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత దాన్ని కప్పిపెట్టి నెలల తరబడి అతనికి సంబంధించినటువంటి ఆచూకీ చెప్పకుండా చేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఈ చర్య విషయంలో ప్రభుత్వము సరైన సమయంలో సరైన రీతిలో స్పందించలేదు. ఈ విషయము ప్రభుత్వానికి చాలా నష్టము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ ని అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అంశం ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించిందో, ఖచ్చితంగా కృష్ణలంకలో యువకుడు మృతికి సంబంధించినటువంటి అంశము కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటి అంశం. ముఖ్యమంత్రి ఇప్పుడు స్పందించారు, ఏదో సస్పెండ్ చేశారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ నష్టం జరిగిపోయింది. ఆల్రెడీ దీని మీద చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ప్రభుత్వం స్పంది. ఈ మూడో అంశము నారా లోకేష్ ఏదో ఛాలెంజ్ చేశారు అది ఇదని చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, నారా లోకేష్ కి చెప్పేది ఏంటంటే, అయ్యా నీకు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశాడు డిఎస్సీ మీద, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అలాగనే ఒక మంత్రిగా నీ బాధ్యత ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కాదు సమాధానం చెప్పాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విద్యాశాఖ మంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది, అక్రమాలు జరగలేదు అనేటువంటి విషయాన్ని ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. అంతే తప్ప నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తే వాళ్ళు వస్తే మాత్రమే చర్చకొస్తే నువ్వు సమాధానం చెప్తావా? కాదు, ప్రజలకు సమాధానం చెప్పు నువ్వు విద్యాశాఖ మంత్రిగా. ఇది ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేయడానికి ఈ రోజున నారా లోకేష్ మాట్లాడుతున్నాడని నా అభిప్రాయం. ఓకే సార్. మేడం విజయశేఖర రెడ్డి గారు క్లోజ్ చేయండి.
సార్ నేను కృష్ణాంజనేయులు గారు ఇంత అన్యాయంగా మాట్లాడతారు పొద్దున నేను ఎప్పుడు ఊహించలా సార్ గద్దె సాయికృష్ణకు అట్లాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు లింక్ పెట్టడం ఎంత అన్యాయం సార్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక నష్టం మీకు సూచన చేశారు. కాదు ఇక్కడ కృష్ణాంజనేయులు గారు మిమ్మల్ని తప్పు పట్టలేదండి. ఇక్కడ దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు. అది ఎంత నష్టం జరిగింది, ఇది కూడా అంత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి మీకు సూచన చేస్తున్నారు ఆయన. సార్ నేను కొన్ని ప్రజలు సూటిగా అడుగుతున్నా, పోలీసులు సాయికృష్ణ తీసుకెళ్ళినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? కస్టోడియల్ టార్చర్ చేసినట్టు కానీ అట్లాగే పోలీసులు చంపినట్టు కానీ ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? కేవలం అభూత కల్పనలు, దుమ్మితి పోయడము, ప్రతిదానికి పోలీసులు తప్పబట్టడము, ఇదేం సార్ ఇది? సార్ గద్దె సాయికృష్ణ అనే వ్యక్తి ఎవరైనా స్వాతంత్ర సమరయోధుడా? పంచుపాలుడా? అలాగని చంపకూడదు కదా సార్. స్వాతంత్ర సమరయోధులు కాకపోతే కస్టోడియల్ టార్చర్ చేసి చంపేస్తారా చెప్పండి? అలాంటి పరిస్థితి ఉంటాయి. దాని మీద ఆధారాలు లేవనుకోండి, కస్టోడియల్ టార్చర్ చేసినట్టు, తర్వాత వచ్చేసి కస్టోడియల్ డెత్ చేసినట్టు. ఓకే, విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. సార్ నేనంటున్నా సార్ అభూత కల్పనలు సృష్టించి ప్రభుత్వమే దుమ్మెత్తిపోయడం అయినా కూడా సార్ నేనంటున్నా వాళ్ళ మామ, సొంత మేనమామ ఏం చెప్పాడు సార్? వీడు ఒక రౌడీ షీటరు, ఈ రోజు కాకపోతే రేపైనా పోతాడు, వీడు చేసే పనులకు ఎవడో ఒకటి చంపేస్తాడు విని వాళ్ళ సొంత మేనమామ మాట్లాడాడు సార్. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సార్. అతనికి ఏదైనా జరిగింటే, నిజంగా అతను హత్య గావించబడింటే దానికి పోలీసులే కారణమని చెప్పడం ఏ రకంగా కరెక్ట్ సార్? అతనికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు. విజయవాడలో అతనికి ఎన్నో దారుణ మారణకాండలు చేశాడు, ఎంతో మందిని చంపాడు, ఎన్నో రకాల క్రిమినల్ యాక్టివిటీ చేశాడు, గంజాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి అక్కడ అతనికి ఏం జరిగిందనేది విచారణలో బయటపడుతుంది కానీ పోలీసులు చంపేశారు, పోలీసులు తీసుకెళ్లారు, పోలీసులే కప్పి పెట్టేశారు, పోలీసులు కాల్ చేశారు, ఏ రకంగా మాట్లాడతారు సార్? రెండో మాట సార్, చంద్రబాబు నాయుడు గారు తెలిసిన వెంటనే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ కి ఆయన ఆదేశించారు. అట్లాగే సార్ సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేశారు. ఇంతకన్నా నాగరాజు తప్పు చేయకపోతే ఎన్ని సస్పెండ్ చేశారు? నాగరాజు తప్పు చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? సస్పెండ్ చేశారు. క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, మేడం విజయశేఖర్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, అలాగే బేతంచాల శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ మహిళల మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు 33% రిజర్వేషన్లతోటి మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి అని జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దానికి విఘాతం కలిగించే విధంగా ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి అనేటటువంటి వాదనని స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మరి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మహిళల పట్ల చాలా అంటే మర్యాదపూర్వకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా సరే అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు చర్యలు తీసుకోవాలి. ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే అది ఆ పార్టీకి నష్టం చేకూర్చడమే కాకుండా సమాజం మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ టాపిక్ స్టేట్ ఇంటూ ప్రైమ్. ప్రస్తుతానికి